Okay, question number 1. If a comma b are the roots of x square plus x plus 1 is equal to 0, then a square plus b square is equal to. So value అడుగుతున్నారు. So given equation ఇలా ఉంది, x square plus x plus 1 is equal to 0. So abలు రూట్స్ అయినప్పుడు sum of the roots formula minus b by a. So minus b means coefficient of x by a means x square coefficient, so it is minus 1, and AB, so product of the roots c by a formula, so 1 by 1, so which is equal to 1. Therefore a square plus b square is equal to a plus b whole square minus 2ab. So formula a plus b whole square means minus 1 whole square minus 2 into ab means 1. So 1 minus 2 minus 1, a square plus b square. So ఇదొక పద్ధతి. ఇక్కడ x square plus x plus 1 is equal to 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. సో దీనికి కనుక మనం రూట్స్ కనుక్కున్నట్లయితే రూట్స్ ఇలా వస్తాయి, మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ i రూట్ 3/2. సో దీనికి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a ఫార్ములా ద్వారా రూట్స్ కనుక్కుంటే ఇలా వచ్చేస్తాయి. సో వీటిని మనం ఒమేగా స్క్వేర్గా మనం తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి ఇందులో ఒకటి లెట్ a ఈజ్ ఈక్వల్ టు ఒమేగా, b ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ అనుకున్నట్లయితే a square plus b square. So a square means omega square, b square means omega power 4. So omega square, omega power 4 means omega. So omega power 4 ni omega cube into omega రాసుకోవచ్చు. omega cube అంటే 1 కాబట్టి సో omega వచ్చేస్తుంది. omega square plus omega means minus 1. Since 1 plus omega square is equal to 0 and omega cube is equal to 1. These are the cube roots of unity. So వాటిని ఉపయోగించి కూడా మనం ఈ విధంగా ఆన్సర్ వచ్చేస్తుంది. a square plus b square is equal to minus 1. Option 3. సెకండ్ ప్రాబ్లం, ఆల్ఫా బీటాలు అనేవి ఈ ఈక్వేషన్కి రూట్స్ అని చెప్తున్నారు. ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా స్క్వేర్ వాల్యూ మనకు అనుకోవాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ బి బై ఏ, మైనస్ బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ 1 బై ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో టోటలీ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్ఫా ఇంటూ బీటా ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ సి బై ఏ. So c means constant term, a means x square coefficient, so 2 by 1 2. So we have to find alpha square beta plus alpha beta square. So take alpha beta as common, we get alpha plus beta in bracket. So alpha beta common తీసుకుంటే అలా వచ్చేస్తుంది. alpha beta value 2, alpha plus beta అనేది 1. So 2 1s are 2. Therefore option 4 is the right answer. Okay, third one, 3x square minus 5x plus 7 is equal to 0. దానికి రూట్స్ ఆల్ఫా బీటా, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ మనం కనుక్కోవాలి. సో సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ b by a, so here 5/3. Product of the roots c by a, that is 7/3. సో మనం ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ కనుక్కోవాలి. దీనికి సంబంధించిన ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది ఆల్ఫా ప్లస్ బీటా మీన్స్ 5/3 హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా మీన్స్ 7/3 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా మీన్స్ 5/3. సో ఇక్కడ ఒక 3 క్యాన్సిల్ అవుతుంది.
125 by 3 cube means 27 minus 7 5 35 by 3. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 27 అనేది ఎల్సిఎం. సో 125 3 9 9 35 సో 9 3 20 27 270 9 5 45 315 వస్తుంది. సో ఫైనల్గా -190 by 27. therefore option 4 is the right answer. సో ఇక్కడ వచ్చేసి ax² + bx + c is equal to 0 quadratic equation, roots alpha beta, alpha square plus beta square వాల్యూ అడుగుతున్నారు వాళ్ళు. సో we know that alpha plus beta is equal to -b/a and alpha beta is equal to c/a for ax² + bx + c is equal to 0 and alpha square plus beta square. సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a, దాన్ని స్క్వేర్ చేస్తే b²/a² -2 ఆల్ఫా బీటా మీన్స్ c/a. సో ఇక్కడ a² అనేది ఎల్సిఎం, a² ఎల్సిఎం. సో a² సేమ్ ఉంది కాబట్టి b² యాస్టీస్గా వస్తుంది. ఇక్కడ ఒక ఏనే ఉంది కాబట్టి ఇంకొక ఏ అనేది న్యూమరేటర్తో మల్టిప్లై అవుతుంది. therefore b² - 2ac/a². therefore option 1. Okay, fifth one, ax² + bx + c, roots అనేవి ఆల్ఫా బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a, alpha beta is equal to c/a. For the equation ax² + bx + c, we have to find alpha square beta plus alpha beta square plus alpha beta. సో ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో మనం ఆల్ఫా బీటా అనే దాన్ని కామన్ తీసినట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈ విధంగా వస్తుంది మనకి. సో ఆల్ఫా బీటా అంటే c/a, ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a ప్లస్ ఆల్ఫా బీటా మీన్స్ c/a అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు -bc/a², c ఇంటూ -bc/a ఇంటూ a² ప్లస్ c/a. సో ఇప్పుడు మనం a² అనే దాని ఎల్సిఎం తీసుకున్నట్లయితే a² సేమ్ ఉంది కాబట్టి -bc అంతే వస్తుంది. ఇక్కడ ఒక ఏనే ఉంది కాబట్టి ఇంకొక ఏ పైకి మల్టిప్లై అవుతుంది. సో ఫైనల్గా ac -bc/a². therefore option 1 is the right answer in this problem. Here given equation is px² - px + p is equal to 0. సో ఈక్వేషన్ ఇలా ఇచ్చారు, ఇందులో మొత్తంలో అన్నిటిలో p ఉంది, x² కోఎఫిషియంట్, x కోఎఫిషియంట్ కాన్స్టెంట్. సో p అనే దాన్ని మనం కామన్ తీసుకొని 0లో పంపించేయచ్చు. సో x² - x + 1. సో ఇట్లాంటి ఈక్వేషన్కి రూట్స్ అనేవి x is equal to -ω సో x² + x + 1 ఉంటేనేమో ω² x² - x + 1 ఉంటేనేమో -ω ω². సో ఇందులో ఒకటి ఆల్ఫా ఇంకోటి బీటా అనుకున్నట్లయితే సో లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -ω, బీటా ఈజ్ ఈక్వల్ టు -ω², దెన్ ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా. సో ఆల్ఫా మీన్స్ -ω బై బీటా మీన్స్ -ω² ప్లస్ బీటా మీన్స్ -ω² బై ఆల్ఫా మీన్స్ -ω. సో మైనస్ క్యాన్సిల్, ఒక ఒమేగా క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా ఒక ఒమేగా క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ 1/ω ప్లస్ ఒమేగా. సో దీనికి మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 1 + ω² సో 1 + ω² అంటే -ω అనేది మనకి ఫార్ములా బై ఒమేగా క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ ఉంది కాబట్టి -1. therefore option 2 is the right answer.
ఓకే, సెవెంత్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. We know that the roots of this equation are omega and omega square. Okay, సో వీటిలో ఉదాహరణ మనం ఆల్ఫా ఉదాహరణ బీటాగా అనుకున్నట్లయితే ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా, లెట్ us say this is alpha and this is beta. సో ఒమేగా బై ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ బై ఒమేగా. సో ఇక్కడ ఒక ఒమేగా అనేది క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఒక ఒమేగా క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ 1 బై ఒమేగా ప్లస్ ఒమేగా. సో ఎల్సిఎం తీసుకున్నట్లయితే 1 ప్లస్ ఒమేగా ఇంటూ ఒమేగా, ఒమేగా స్క్వేర్ బై ఒమేగా. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఫార్ములా మళ్ళీ మైనస్ ఒమేగా బై ఒమేగా. సో ఒమేగా ఒమేగా క్యాన్సిల్ అయితే -1. Therefore, option 1 is the right answer. సో ఇక్కడ వచ్చేసి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని ఇచ్చారు. సో అటువంటి ఒక ఈక్వేషన్కి ఆల్ఫా ప్లస్ బీటా అనేది -b/a, ఆల్ఫా బీటా అనేది c/a. మనం 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్. సో దీన్ని మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే డినామినేటర్లో ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో బీటా స్క్వేర్ ఇక్కడికి వస్తుంది, ఆల్ఫా స్క్వేర్ ఇక్కడికి వస్తుంది. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అది న్యూమరేటర్లో. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటాగా మనం రిప్రజెంట్ చేయొచ్చు బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా అంటే c/a బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అంటే సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే బి స్క్వేర్ -2ac బై మనకి సి స్క్వేర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎల్సిఎం ఏ స్క్వేర్, ఇక్కడ కూడా డినామినేటర్లో ఏ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే బి స్క్వేర్ -2ac బై సి స్క్వేర్. దేర్ఫోర్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నైన్త్ వన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఈక్వేషన్కి ఆల్ఫా బీటా అనేవి రూట్స్. సో ఆల్ఫా ప్లస్ బీటా అనేది -b/a, ఆల్ఫా బీటా అనేది c/a. సో మనం ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూ కనుక్కోవాలి. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ -3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a. సో దాన్ని క్యూబ్ చేస్తే -b³ బై a క్యూబ్ -3 ఆల్ఫా బీటా మీన్స్ c/a ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా మీన్స్ -b/a. సో ఇక్కడ a క్యూబ్ ఉంది, ఇక్కడ a ఇంటూ a స్క్వేర్ ఉంది. సో ఎల్సిఎం వచ్చేసి మనకి a క్యూబ్. సో a క్యూబ్ సరిపోయింది కాబట్టి -b³ పైన యాస్టీస్గా వస్తుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ a ఇంటూ a స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏమో a క్యూబ్ ఉంది ఎల్సిఎం. సో ఒక a పైకి వచ్చేస్తుంది. సో 3abc. సో 3abc -b³ by a³. Therefore option 1 is the right answer. And here 10th problem. So same equation, alpha square by beta plus beta square by alpha. సో దీని వాల్యూ అడుగుతున్నారు. ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఆల్ఫా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా క్యూబ్, బీటా ఇంటూ బీటా స్క్వేర్ బీటా క్యూబ్. సో ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ బై ఆల్ఫా బీటా మనకు వస్తుంది అది. సో ఇప్పుడే మనం ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూ చూసాం, 3abc -b³ by a³. సో దీన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3abc -b³ by a³ హోల్ బై ఆల్ఫా బీటా మీన్స్ c/a. సో ఒక a అనేది క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ స్క్వేర్ వస్తుంది. సో ఫైనల్గా
3abc మైనస్ బి క్యూబ్ బై ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఒక సి డినామినేటర్లో ఉంది, ఏ స్క్వేర్ సి. దెర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, 11th వన్, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్కి ఆల్ఫా బీటా అనేవి 2 రూట్స్. సో మనం 1/α³ ప్లస్ 1/β³ దీని వాల్యూ కనుక్కోవాలి. సో ఎల్సిఎం తీసినట్లయితే α³ ప్లస్ β³ బై α/β³ అని వస్తుంది. సో ఇక్కడికి β³ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడ α³ ట్రాన్స్ఫర్ అవుతుంది, కింద α³ ఇంటూ β³. సో ఇలా రాసుకోవచ్చు. సో ఇంతకుముందే మనం ప్రీవియస్ ప్రాబ్లంలో చూసాం α³ ప్లస్ β³ వాల్యూ 3abc మైనస్ b³ బై a³. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ α³ ప్లస్ β³ హోల్ బై α/β³ α మీన్స్ c బై a. సో c³ బై a³. సో a³ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అల్టిమేట్గా 3abc మైనస్ b³ బై c³. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ 12th ప్రాబ్లం. సో ఇక్కడ కూడా α⁵ β⁴ ప్లస్ β⁵ α⁴ వాల్యూ అడుగుతున్నారు. మనం α⁵ β⁵ మనం కామన్ తీసుకోవచ్చు. సో బ్రాకెట్లో వచ్చేసి α³ ప్లస్ β³ మనకు వస్తుంది. సో α⁵ β⁵ మనం α/β⁴ అంటే c⁵ బై a⁵. అండ్ వి నో దిస్ వాల్యూ α³ ప్లస్ β³ మీన్స్ 3abc మైనస్ b³ బై a³. సో ప్రీవియస్ ప్రాబ్లంలో మనం చూసాం α³ ప్లస్ β³ అంటే 3abc మైనస్ b³ బై a³. అండ్ హియర్ ఇట్ ఈస్ α/β⁴, దట్ మీన్స్ c⁵ బై a⁵. సో ఫైనల్లీ వి గెట్ c⁵ ఇంటూ 3abc మైనస్ b³ బై here a⁵ into a³ means a⁴. Therefore option 1 is the right answer. Okay, 13th one, ax square plus bx plus c is equal to 0. దానికి సంబంధించిన రూట్స్ ఆల్ఫా బీటా. సో మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. α² ప్లస్ β² బై α⁻² ప్లస్ β⁻². సో సొల్యూషన్ α² ప్లస్ β² బై α⁻² ప్లస్ β⁻². సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. α² ప్లస్ β² బై α⁻² అంటే 1/α², β⁻² మీన్స్ 1/β². సో నౌ టేక్ LCM α² ప్లస్ β² బై, సో β² ఇక్కడికి α² వచ్చేస్తుంది. సో అల్టిమేట్గా మనకి α² ప్లస్ β² బై α⁻β² మనకు వస్తుంది. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. α⁻β² గోస్ టు న్యూమరేటర్. And we know that α⁻β means c by a. So finally it is equal to c² by a². And here 14th problem, α³ plus β³ by α⁻³ plus β⁻³ అడుగుతున్నారు వాళ్ళు. సో α³ plus β³ by α⁻³ 1/α³ plus β⁻³ means 1/β³. Now take LCM α³ plus β³. So here β³ plus α³ by α⁻β². సో ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. దిస్ వన్ గోస్ టు న్యూమరేటర్ α⁻β². So and we know that α⁻β means c by a. Therefore α⁻β³ means
సి క్యూబ్ బై ఏ క్యూబ్. ఓకే, 15th వన్, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. ఈ ఈక్వేషన్కి ఆల్ఫా బీటా అనేవి 2 రూట్స్. మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. ఆల్ఫా బై, ఓకే, 15th క్వశ్చన్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0, దెన్ ఆల్ఫా బై బీటా మైనస్ బీటా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు. సొల్యూషన్, ఆల్ఫా బై బీటా మైనస్ బీటా బై ఆల్ఫా హోల్ స్క్వేర్. సో దీన్ని మనం ఎల్సిఎం తీసుకోవాలి. ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా, ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. సో ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా. సో మళ్ళీ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి వీటికి విడివిడిగా స్క్వేర్ వస్తుంది, బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. సో నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ, సో మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ని మళ్ళీ మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా బై డినామినేటర్లో ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అంటే సి బై ఏ హోల్ స్క్వేర్. సో ఇక్కడ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఇక్కడ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో బి స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ, మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఆల్ఫా బీటా మీన్స్ సి బై ఏ హోల్ బై సి స్క్వేర్ అనేది మనకి రిమైనింగ్ ఉంది. సో ఇక్కడ కూడా ఎల్సిఎం తీసుకుంటే ఏ స్క్వేర్ ఎల్సిఎం, ఇక్కడ ఒక ఏ ఉంది కాబట్టి ఒక ఏ అనేది పైకి వచ్చేస్తుంది. సో అల్టిమేట్గా బి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ 4ac, ఎల్సిఎం తీసుకున్న ఏ స్క్వేర్ కిందకు వచ్చేస్తుంది బై సి స్క్వేర్ ఏ స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఆన్సర్, బి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ 4ac బై సి స్క్వేర్ ఏ స్క్వేర్. దేర్ఫోర్ ఆప్షన్ 1. Okay, 16th one, if alpha comma beta are the roots of ax square plus bx plus c is equal to 0, then 1 by alpha square minus 1 by beta square whole square వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుందాం. బీటా స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ బై ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. సో బీటా స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ హోల్ స్క్వేర్, మళ్ళీ హోల్ స్క్వేర్ ఉంది, బై ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్కి మళ్ళీ హోల్ స్క్వేర్. సో ఈ మొత్తాన్ని కూడా మనం ఆల్ఫా బీటా హోల్ పవర్ 4గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇది ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్, మళ్ళీ హోల్ స్క్వేర్ ఉంది, ఆల్ఫా బీటా హోల్ పవర్ 4. సో బీటా స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ మీన్స్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా మైనస్ ఆల్ఫా. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, మళ్ళీ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి బీటా ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్, బీటా మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ బై ఆల్ఫా బీటా హోల్ పవర్ 4. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్, బీటా మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ని ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటాగా రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ఫా బీటా హోల్ పవర్ 4. Now substitute the values. Alpha plus beta means minus b by a. So square చేస్తే b square by a square. So ఇక్కడ కూడా alpha plus beta whole square means b square by a square minus 4 into alpha beta means c by a. And here in denominator c power 4 by a power 4. The alpha beta whole power 4 ఉంది. సో ఇక్కడ ఒక a square అనేది క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ చూసినట్లయితే సో బీ స్క్వేర్, ఇక్కడ బీ స్క్వేర్
ఇక్కడ ఏ స్క్వేర్ అనేది ఎల్సిఎం, ఇక్కడ ఏ స్క్వేర్ ఇక్కడ ఏ ఉంది, ఏ స్క్వేర్ అనేది ఎల్సిఎం. సో ఎల్సిఎం తీసుకుంటే బి స్క్వేర్ మైనస్ 4ac వస్తుంది. సో ఇక్కడ ఒక ఏనే ఉంది, ఒక ఏ పైకి వచ్చేస్తుంది, బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏ స్క్వేర్, ఇంకొక బై ఏ స్క్వేర్ ఉంది. సో ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి, రిమైనింగ్ బై సి పవర్ 4. Therefore option 4 is the right answer. Okay, 17th one. If alpha comma beta are the roots of ax square plus bx plus c is equal to 0, then a alpha plus beta whole power minus 2 plus a beta plus b whole power minus 2 is. సో ఆల్ఫా బీటాలు అనేవి దీనికి రూట్స్ అని చెప్పారు. సో ఎప్పుడైతే రూట్స్ అవుతాయో అవి ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయి. దట్ మీన్స్ ఆల్ఫా బీటాలు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0 వస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాటిస్ఫైయింగ్. సో ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫాలో ఒక ఆల్ఫా మనం కామన్ తీసుకున్నట్లయితే ఏ ఆల్ఫా ప్లస్ బి, సిని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. సో ఏ ఆల్ఫా ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై ఆల్ఫా. సో ఇదే విధంగా మనకి సిమిలర్లీ బీటాని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఏ బీటా ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై బీటా. సో ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏ ఆల్ఫా ప్లస్ బి హోల్ పవర్ మైనస్ 2 ప్లస్ ఏ బీటా ప్లస్ బి హోల్ పవర్ మైనస్ 2. సో ఇక్కడ ఏ ఆల్ఫా ప్లస్ బి, ఏ బీటా ప్లస్ బి మనకు కావాల్సిన వాల్యూస్ వచ్చేసినాయి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవడమే అది. సో మైనస్ సి బై ఆల్ఫా హోల్ పవర్ మైనస్ 2 మైనస్ సి బై బీటా హోల్ పవర్ మైనస్ 2. సో లోపల ఉన్నటువంటి ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేసినట్లయితే పవర్ ప్లస్ 2 అవుతుంది. సో మొత్తానికి ఇది ఆల్ఫా స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై సి స్క్వేర్. సో ఫ్రాక్షన్ రెసిప్రోకల్ తీసుకున్నట్లయితే మనకి పవర్ ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ బై సి స్క్వేర్, బీటా స్క్వేర్ బై సి స్క్వేర్. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై సి స్క్వేర్. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా బై సి స్క్వేర్. సో ఆల్ఫా ప్లస్ బీటా మీన్స్ మైనస్ బి బై ఏ. సో స్క్వేర్ చేస్తే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ వస్తుంది. మైనస్ 2 ఆల్ఫా బీటా మీన్స్ సి బై ఏ హోల్ బై సి స్క్వేర్. సో ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఏ స్క్వేర్ కిందకు వచ్చేస్తుంది. సో ఏ స్క్వేర్ సి స్క్వేర్, ఇక్కడ బి స్క్వేర్, ఇక్కడ ఒక ఏనే ఉంది కాబట్టి మైనస్ 2ac. సో బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ సి స్క్వేర్. Therefore option 3 is the right answer. Okay, 18th one. If alpha comma beta are the roots of ax square plus bx plus c is equal to 0, then find the value of a alpha plus b whole power minus 3 plus a beta plus b whole power minus 3. So same as it is in 17th problem. 17th problem లో whole power minus 2 ఉంది. ఇప్పుడు whole power minus 3 ఉంది. సో ఆల్ఫా బీటాలు అనేవి రూట్స్ కాబట్టి ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్లో ఆల్ఫా కామన్ తీస్తాం. ఏ ఆల్ఫా ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి. సో ఏ ఆల్ఫా ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై ఆల్ఫా. సిమిలర్లీ ఏ బీటా ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై బీటా. ఇప్పుడు మనం ఏదైతే కనుక్కోవాలో దాన్ని తీసుకుందాం. ఏ ఆల్ఫా ప్లస్ బి హోల్ పవర్ మైనస్ 3 ప్లస్ ఏ బీటా ప్లస్ బి హోల్ పవర్ మైనస్ 3. సో మైనస్ సి బై ఆల్ఫా హోల్ పవర్ మైనస్ 3 ప్లస్ మైనస్ సి బై బీటా హోల్ పవర్ మైనస్ 3. సో లోపల ఉన్న వాటిని రెసిప్రోకల్ చేసినట్లయితే మనకి పవర్ ప్లస్ అయిపోతుంది. సో మైనస్ ఆల్ఫా క్యూబ్ బై సి క్యూబ్. సో మైనస్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్లో మైనస్ క్యాన్సిల్ అవ్వదు. సో ఇక్కడ మైనస్ బీటా క్యూబ్ బై సి క్యూబ్. సో రెండింటికి డినామినేటర్ సి క్యూబ్ అనేది ఉంది.
సో మైనస్ కామన్ తీసుకుంటే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. ఓకే, సో మైనస్ ఆఫ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా బై సి క్యూబ్. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా మీన్స్ మైనస్ బి బై ఏ హోల్ క్యూబ్ మీన్స్ మైనస్ బి క్యూబ్ by a cube minus 3 alpha beta means c by a into alpha plus beta means minus b by a whole by c cube. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్. సో టోటల్గా మనకి ఇక్కడ ఏ క్యూబ్ అనేది ఎల్సిఎం, ఇక్కడ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఉంది. సో ఏ క్యూబ్ అనేది డినామినేటర్కి వచ్చేస్తుంది ఏ క్యూబ్ సి క్యూబ్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి క్యూబ్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఇక్కడ ఒక ఏ తక్కువగా ఉంది కాబట్టి ఒక ఏ పైకి వచ్చేస్తుంది బి క్యూబ్ మైనస్ 3abc బై ఏ క్యూబ్ సి క్యూబ్. దర్ఫోర్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. The 19th one, alpha beta are the roots of ax square plus bx plus c is equal to 0, that is given. సో ఎప్పుడైతే రూట్స్ అని చెప్పారో అవి ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయి. సో బి ఆల్ఫా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఇంప్లైస్ ఇంతకుముందే మనం చూసాం ఏ ఆల్ఫా ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై ఆల్ఫా. సో సిమిలర్లీ ఏ బీటా plus b is equal to minus c by beta. So now alpha by a beta plus b whole power 3 minus beta by a alpha plus b whole power 3. So ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఆల్ఫా బై ఏ బీటా ప్లస్ బి అంటే మైనస్ సి బై బీటా. సో హోల్ పవర్ 3 ప్లస్ బీటా బై మైనస్ సి బై ఆల్ఫా హోల్ క్యూబ్. సో పవర్ ఆడ్ నెంబర్ ఉండటం వల్ల మైనస్ అనేది క్యాన్సిల్ కాదు. సో బీటా పైకి వచ్చేస్తుంది. సో మైనస్ ఆఫ్ మధ్యలో మైనస్ ఉంది, మైనస్ ఆల్ఫా బీటా బై సి హోల్ క్యూబ్. సో ఇక్కడ కూడా ఆల్ఫా పైకి వచ్చేస్తుంది, మైనస్ పవర్ ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ బయటకు వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్ఫా బీటా బై సి హోల్ క్యూబ్. సో ఇది మైనస్ ఆల్ఫా బీటా బై సి హోల్ క్యూబ్, ఇది ప్లస్ ఆల్ఫా బీటా బై సి హోల్ క్యూబ్. సో మైనస్ ప్లస్ సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయి మనకి 0 వస్తుంది. therefore option 1 is the right answer. 20th one, alpha beta are the roots of 8x square minus 3x plus 27 is equal to 0. Then find the value alpha square by beta whole power 1 by 3 plus beta square by alpha whole power 1 by 3. So మనకి sum of the roots alpha plus beta వచ్చేసి ఫార్ములా మైనస్ బి బై ఏ. సో మైనస్ ఆఫ్ మైనస్ 3 బై ఏ మీన్స్ 8. సో 3 by 8 వస్తుంది. కానీ ఆల్ఫా బీటా సి బై ఏ. సో 27 by 8 సి ఏ. నౌ ఆల్ఫా స్క్వేర్ బై బీటా హోల్ పవర్ 1 by 3 ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా హోల్ పవర్ 1 by 3. సో దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఆల్ఫా పవర్ 2 by 3 బై బీటా పవర్ 1 by 3 ప్లస్ బీటా పవర్ 2 by 3 బై ఆల్ఫా పవర్ 1 by 3. సో ఎల్సిఎం తీసుకున్నట్లయితే సో ఇక్కడ బీటా పవర్ 1 by 3, ఇక్కడ ఆల్ఫా పవర్ 1 by 3 ఉంది. అంటే ఆల్ఫా బీటా హోల్ పవర్ 1 by 3 ఉంటుంది.
సో ఆల్ఫా పవర్ 1/3 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, బీటా పవర్ 1/3 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఆల్ఫా పవర్ 2/3 ఇంటూ ఆల్ఫా పవర్ 1/3. సో బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేసుకుంటాం. 2/3 ప్లస్ 1/3 అంటే 3/3. సో 3/3 అంటే క్యాన్సిల్ A1 వస్తుంది. సో అల్టిమేట్గా ఆల్ఫా ఇక్కడ బీటా వచ్చేస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా మీన్స్ వీ హ్యావ్ 3/8. ఆల్ఫా బీటా అంటే 27/8. సో 27/8కి హోల్ పవర్ 1/3 ఉంది. సో 3/8. సో 27/8ని మనం సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3/8. 27/8ని 3/2 హోల్ క్యూబ్గా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. 3/2 హోల్ క్యూబ్ హోల్ పవర్ 1/3. సో పవర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 3/8 హోల్ బై 3/2. 3 cancel, 2 1 ja, 2 4 ja, therefore 1/4 is the answer. Therefore option 2.